ఎంపీల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్సభ ప్రారంభం కాగానే ఏపీ తెలంగాణలకు చెందిన ఎంపీలు పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమయ్యాక కూడా తెలుగు ఎంపీలు పోడియంను చుట్టుముట్టారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా సభ్యులు వినలేదు. దాంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్. పోడియంను తెలుగు ఎంపీలు చుట్టుముట్టడంతో చైర్మన్ వెంకయ్య నాయుడు సభను అరగంట పాటు వాయిదా వేశారు. అన్ని పార్టీల పక్ష నేతలు తనను చాంబర్లో వచ్చి కలవాలని సూచించారు. 11:30కు సభ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా వేశారు చైర్మన్. Indian English versions of the Committee on Rural Development was listed against my name in the today's order paper. Shri Harish Chandra Meena. Madam. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ. శ్రీచంద్ర, లోక్సభ రేపటికి వాయిదా పడింది, రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడింది. అయితే రాజ్యసభ 2 గంటలకు ప్రారంభమైన తర్వాత కూడా ఈ రోజు కొనసాగే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ తో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసన ప్రదర్శనలో పాల్గొంటుంది. ఈ రోజు మనం ఉదయం కూడా చూస్తాం, పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నీరవ్ మోడీ కుంభకోణానికి సంబంధించి విచారణ జరపాలని పట్టుబడుతుంటే ఇతర ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలంతా తమ తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ధర్నాలు చేశారు. అన్నాడీఎంకే, తమిళనాడుకి చెందిన అన్నాడీఎంకే, అదేవిధంగా డిఎంకేకి చెందినటువంటి సభ్యులు కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలి వెంటనే అంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి ఎంపీలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలపై, ధరల పెరుగుదల, అదేవిధంగా ద్రవ్యోల్బణం, వీటన్నిటిపై నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్ఎస్, అదేవిధంగా వైసీపీ ఎంపీలు కూడా ఈ రోజు పార్లమెంట్ ముందు గాంధీ విగ్రహం ముందు కూడా నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ ఎంపీలు అయితే ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తే టీఆర్ఎస్ ఆర్టికల్ 16(4) ను సవరిస్తూ రాష్ట్రాలకు 50% మించి రిజర్వేషన్ కోటాను కల్పించేందుకు రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేశారు. అదేవిధంగా పార్లమెంట్ లోపల కూడా అదేవిధంగా ధర్నా చేశారు. పార్లమెంట్ ఇప్పుడు ఒక్కసారిగా, అంటే గతంలో పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో కేవలం టీడీపీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు మాత్రమే వెల్లోకి వస్తే ఈసారి అందరూ కూడా అన్నాడీఎంకే, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా ఒక్కసారిగా వెల్లోకి రావడంతో మొత్తం కూడా నిండిపోయింది. అసలు స్పీకర్ ఏం చెప్తున్నారు, లేకపోతే అధికార పక్షానికి చెందినటువంటి పార్లమెంటరీ పార్టీ అఫైర్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారు అనేది కూడా అసలు ఏమీ వినపడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిన్న అదే పరిస్థితి కొనసాగింది, ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగడంతో ఇక ఈ యొక్క సభ్యులను శాంతపరచకపోతే సమస్యల పట్ల అధికార పక్షం జోక్యం చేసుకోకపోతే ఈ యొక్క సభను నడపడం కష్టమైనట్టు సుమిత్రా మహాజన్ ఈ రోజు కూడా సభను వాయిదా వేశారు. రాజ్యసభలో అయితే వెంకయ్యనాయుడు ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీర్పై ఆయన కొంత అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈ ప్రజలు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఎంపీలు ప్రవర్తిస్తున్నారన్నది, ఇది చాలా దురదృష్టకరం అంటూ ఆయన 2 గంటల వరకు వాయిదా వేశారు. మొత్తానికైతే ఉభయ సభలను ఈ రోజు ఏపీ, అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి ఎంపీలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు స్తంభింపజేశారని చెప్పుకోవచ్చు. ఇక పార్లమెంట్ స్ట్రీట్ లో కాంగ్రెస్ ఎంపీలు, ఏపీ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. నిరవధికంగా నిరసన చేపట్టాలని వామపక్షాల నేతలు కూడా ఈ రోజు ధర్నా ప్రారంభించారు. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ చేపట్టినటువంటి నిరసన ధర్నా కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ కాంగ్రెస్ ఎంపీలు తమ నిరసన ధర్నాను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్లమెంట్ స్ట్రీట్ లో తమ నిరసనను వ్యక్తం చేయబోతున్నారు. శ్రీచంద్ర, అలాగే విభజన హామీలకు సంబంధించి విభజన హామీలను అమలు చేయాలంటూ తెలుగు ఎంపీలు పోరాటాన్ని వాళ్ళ గలాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? శ్రీచంద్ర, కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకం నీరెత్తినట్టుగానే ఉన్నట్టే మనకు అర్థమవుతుంది. నిన్న
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చర్చలకు రావాలంటూ తెలుగుదేశం ప్రతినిధులను పిలిచినప్పటికీ ఆయన ఆ సమావేశంలో పాల్గొనలేదు. కేవలం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలోనే సమావేశం జరిగింది. కానీ ఆ సమావేశం కూడా అసంపూర్ణంగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఈఏపీలకు సంబంధించిన అంశం కానీ ఈ యొక్క రెవెన్యూ లోటు, అదేవిధంగా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం, ఈ మూడు అంశాలను అరుణ్ జైట్లీ దగ్గర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల ప్రస్తావించినప్పుడు అవన్నీ కూడా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ యొక్క ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కు సంబంధించి డిఐపిపి సర్క్యులర్ లో ఆంధ్రప్రదేశ్ ను కూడా ఈశాన్య రాష్ట్రాలైన 8 రాష్ట్రాలతో పాటు 9వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను కూడా చేర్చడానికి అవకాశం ఉందా లేదా అంటూ వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభును అడిగి చెప్తా అంటూ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు అరుణ్ జైట్లీ ఏమైనా సురేష్ ప్రభుతో మాట్లాడి మళ్ళీ తెలుగుదేశం ఎంపీలతో చర్చలకు ఆహ్వానిస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. అందుకే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు టీడీపీ ఎంపీలతో మాట్లాడతారని చెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా అందుకే అరుణ్ జైట్లీ కోసం వేచి చూస్తున్నారు. అరుణ్ జైట్లీ నుంచి ఏమైనా ఆహ్వానం వస్తుందా అని చెప్పి. పక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల కూడా ఇక్కడ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు అరుణ్ జైట్లీ నుంచి ఎటువంటి పిలుపు రాకపోతే ఆయన తిరిగి ఏపీకి బయలుదేరి విజయవాడకి తిరిగి బయలుదేరి వెళ్లాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం చేద్దాం అంటున్నట్లుగానే ఉంది. కానీ ఏపీ ఎంపీలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కేంద్రం దిగొస్తుందన్న ఆశ నమ్మకం అయితే లేదనే టీడీపీ ఎంపీలు చెప్తున్నారు. మరోపక్క ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఏపీకి సంబంధించిన ఇష్యూను ఏమీ చర్చించలేదని తెలుస్తుంది. ఈశాన్యానికి చెందినటువంటి మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా మోదీ అదేవిధంగా అమిత్ షా ఎంపీలకు ఇక ఇదే ఈ స్ఫూర్తితో మిగతా రాష్ట్రాల్లో కూడా గెలుపొందాలి, ఆ స్ఫూర్తితోనే అందరూ కూడా పనిచేయాలంటూ అందరికీ ఈ రోజు మనం చూడొచ్చు. పార్లమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలంతా ఈ రోజు ఆ మూడు రాష్ట్రాలకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి కండువాలు శాలువాలతోనే పార్లమెంట్ లో సంచరిస్తూ కనిపించారు. కాబట్టి ఏపీకి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. తిరుచంద్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. Sir, you see my story. Every day I am giving you very much space to you, especially you.